నమస్తే. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. కానీ ఆ సమావేశాల్లో కొన్ని బిల్లులు ప్రవేశపెట్టకుండానే వాయిదా పడుతున్నాయి. సో ఆ బిల్లుల గురించి కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఏమంటారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, వర్షాకాల పార్లమెంటు సమావేశాలు మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చాయి. కానీ అందులో మెయిన్ కీలకమైన బిల్లులు దాని మీద వాయిదాలు పడుతున్నాయి సార్. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ బిల్ కానివ్వండి, మహిళా కోటా బిల్లులు, డీలిమిటేషన్ బిల్లులు, ఇలాంటివి మెయిన్ కీలక బిల్లులు వాయిదా పడుతున్నాయి. అసలు ఎందుకంటారు? అంటే ఇది కాంగ్రెస్ ఏమైనా వ్యూహం అంటారా? యాక్చువల్లీ ఎన్డీఏకి పూర్తి బలం ఉందండి. ఎక్కడ కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టినా సరే ఓడిపోయే ప్రసక్తి లేదు. అయితే బలం లేనిది ఎన్డీఏ ప్రభుత్వంలో గుండెల్లో ధైర్యం లేదు, వాళ్ళ మనసుల్లో బలం లేదు, వాళ్ళ గుండె ధైర్యం లేదు. దేనికంటారు? ఎందుకంటారంటే వరుస ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్ పోకళ్ళు ఇవన్నీ డిఫెన్స్లో పెట్టేశాయి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు చూడండి, రాహుల్ గాంధీ కంటిన్యూగా అమిత్ షాని టార్గెట్ చేస్తూ యువత మీద మీరు లాఠీ చార్జ్ చేశారు కదా, ఇంకొక గన్స్ పైలట్స్ వేశారు కదా, ఎవరు చేశారు? ఎవరు ఆర్డర్ పాస్ చేశారు? మీరా కాదా? అంటే ఎలా ఇరికించారని? ఆయన నేనే చేశానంటే యూత్కి శత్రు అవుతాడు. నేను చేయలేదంటే నువ్వు లేకుండా జరిగిపోయిందా, నువ్వు చెప్పకుండా జరిగిపోద్దా? డైలమాలో పడేశారు. దానికి పార్లమెంట్కి వచ్చి ఆన్సర్ చెప్పంటాడు ఆయన. పార్లమెంట్కి వచ్చే ప్రసక్తి లేదు, రావట్లేదు. అక్కడ కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అయిందండి, అంటే ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ తీసుకుంది. నెక్స్ట్ మహిళా బిల్లు. లాస్ట్ టైం మహిళా బిల్లు ఏం చేశారంటే వాళ్ళ వల్ల కాలేదు, మెజారిటీ ఉన్నా సరే వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు ప్రతిపక్షాల వ్యూహం గెలిచినట్టయింది. సో ఈసారి పగడ్బందీ వ్యూహంతో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది మహిళా బిల్లు గెలిపించుకుందామని. అయినా సరే గుండె ధైర్యం సరిపోక మళ్ళీ దాని నుంచి కూడా పక్కకు వచ్చారు. సో అంటే బలం ఉన్నా సరే ధైర్యం లేకుండా పోవడానికి కారణం డిఫెన్స్లో పడుతూ వాదిస్తుంది ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు. సరే, నేను ఇంకొక వార్త కూడా వింటున్నాను. రాహుల్ గాంధీని చూసి ఇప్పుడు అధికార పార్టీ ఒక డైనమాలో పడిపోతుంది, ఆయనతో సమావేశం అవ్వడానికి కూడా అధికార పార్టీ ఒక భయంలో ఉండిపోతుంది అన్నది కూడా వార్తలు వినపడుతున్నాయి. అంటే దీనికి కారణం నిజంగానే బీజేపీ పార్టీ అంటారా? అంటే యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా రాహుల్ గాంధీ రెడీ అవుతున్నాడా? అంటే ఏదైతే జంజీ ఉందో, మీకు కాక్రోజ్ జనతా పార్టీ ఉందో, అభిజిత్ దీప్కే ఉన్నారు, ఈ మూడు వెనక రాహుల్ గాంధీ ఉన్నారు అన్నది ఒక రకమైన ఆలోచన ఉండొచ్చు అనేది. ఓకే, ఉన్నారా లేదా పక్క నుంచితే ఆయన లేడని చెప్పడానికి ఆధారాలు ఏమి లేవు. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ప్రతి చోట ఆయన సపోర్ట్ చేస్తున్నాడు దాన్ని, ప్లస్ వాళ్ళ వాదనని, వాళ్ళ పాయింట్స్ని. సో అంతే శక్తితో ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఎక్కువ పెడుతున్నాడు రాహుల్ గాంధీ. అది ఒకటైతే, రెండోది కాంగ్రెస్ ఎప్పుడైతే మీకు భయంకరంగా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తుందో సీజేపీతో, అప్పుడు వాళ్ళకు కూడా శక్తి వచ్చింది. సో మాకు గట్టి ప్రతిపక్షం వస్తుంది, మేము పోరాడగలం అన్న వాస్తవం వాళ్ళకి తెలిసి వచ్చింది. సో వీళ్ళు మధ్య ఏ బంధము ఏ అనుబంధం లేకపోయినా ఐడియాలజీ కలిసి వచ్చాయి. సో రాహుల్ గాంధీ ఐడియాలజీతో సీజేపీ పార్టీకి అనుబంధం ఉంది కనుక భయపడుతుంది ఎన్డీఏ గవర్నమెంట్. సో ఇప్పుడు ఏదైనా రాహుల్ గాంధీని తీసుకొస్తే, ఇప్పుడు చూడండి పార్లమెంట్ సమావేశాలు ఇంకో 2 డేస్లో అయిపోతాయి, ఇవాళ రేపు అయిపోతాయి. కానీ ఏ బిల్లు అనుకున్న బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులు ఏవి పాస్ చేసుకోలేకపోయారు. కారణం ఏంటి? ఇప్పుడు మీకు డీలిమిటేషన్ బిల్ ఉంది, అది కూడా వాళ్ళ ప్రెస్టేజ్ బిల్, అది దానివల్ల కాలేదు. మహిళా బిల్లు కూడా కాలేదు, అదే అస్సలు కాలేదు. సో అది తీసుకురావడం కోసం రెడీ అయినా సరే అవుతుందని గ్యారెంటీ లేకుండా పోయింది. సో బీజేపీకి మెయిన్ రాహుల్ గాంధీ భయము పట్టింది, అన్నిటికంటే ముఖ్యంగా డిఫెన్స్లో పడింది ఆ ప్రభుత్వం. పూర్వంలాగా వన్ సైడ్ లేకుండా పోయింది. పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, రూలింగ్లో కానీ, పాలనలో కానీ ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ అలా వన్ వేలో నడుస్తుండేది. అంటే బీజేపీ రాను రాను బలహీన పడుతుంది. పార్టీ బలహీనపడిందని కాదు కానీ వ్యక్తులు బలహీనపడ్డారు. అంటే మోడీ బలహీనపడ్డారు, అమిత్ షా బలహీనపడ్డారు. మీరు మోడీ ఎన్నిసార్లు ఈ మధ్య సెల్ఫీ వీడియోలతో బయటకు వచ్చారు? ఇప్పుడైనా సాధ్యం? అతను రాలేదు కదా. సో ఆయన భయపెడుతున్నారనే కంటే, నేను కూడా మీ పక్షాన మీ ఆలోచనలు నాకు ఉన్నాయి, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అని
ఇది మనవరులే మనవరాలను కూతురులో కొడుకులో తట్టి లేపినట్టుగా ఒక పెద్దరికాన్ని చూపించుకున్నారు. బట్ అది పెద్దరికం కంటే కూడా అది భయమే మనకు కనిపిస్తుంది. ఓకే. సో నాకున్న అంచనా ఏంటంటే మోడీ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, మొత్తానికి వాళ్ళ గుండెల్లో ధైర్యం సడలింది అని మాత్రం అనుకోవాలి. ఈ ఫెయిల్యూర్ అన్నిటికీ అదే కారణం. ఈ పార్లమెంట్ సెషన్లో అది స్పష్టంగా కనబడింది. సరే, ఈ బిల్లులు ప్రవేశపెట్టడానికి ఇవి పెట్టకూడదు అన్నట్టుగా బయట ఎందుకు పార్లమెంట్ సమావేశాల్లో బయట కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఎందుకు ధర్నాలు చేయడం, ఈ గందరగోళం సృష్టించడం, అంటే వీటి వెనకాల ఇవి ప్రవేశపెట్టకూడదని వీళ్ళది ఏమన్నా ఉందంటారా? అదేమీ కాదండి. ఇప్పుడు డీలిమిటేషన్కి కాంగ్రెస్ ఏమి వ్యతిరేకం కాదు, మహిళా బిల్లు కూడా వ్యతిరేకం కాదు. ఓకే. రాహుల్ గాంధీ అదే అన్నాడు, మేము ఎప్పుడూ మహిళా బిల్లు సపోర్ట్ చేసామని. వీళ్ళు అంటుంది ఏంటంటే అంతకు మించి వీళ్ళు అడుగుతున్నది ఏంటి, మనకి అయోధ్యలో చోరీ గురించి. ఓకే. అది కూడా గట్టిగా అడుగుతున్నారు. ఇంకోటి కేరళని కూడా కేరళంగా మార్చకూడదు, అది కూడా మాట్లాడుతున్నారు. సో మీకు అయోధ్యలో చోరీ ఇది ముందుకు తీసుకొస్తున్నారు. అది చిన్న విషయం కాదు. అది హిందూ మతానికి రాముడికి సంబంధించిన అంశం. దానికి బీజేపీ వాళ్ళకి ఖచ్చితంగా ముడిపడి ఉంది. ఎందుకంటే కొంచెం హిందూ మతం లేదంటే ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఆ భావజాలంతో ఉన్న పార్టీ కనుక ముడిపడి ఉంది. సో అక్కడ కొడితే బాగుంటుంది. సో మీ వాళ్ళు చోరీ చేశారు, ఆ చోరీని బయట పెట్టగలిగితే దాన్ని ఏదో ఒక వస్తుంది కదా, ఒక అవుట్పుట్ వస్తుంది కదా, అది ఎలక్షన్కి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం రాహుల్ గాంధీ. కానీ మొత్తానికైతే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనే ఆ ధైర్యం అది బీజేపీ పార్టీ కోల్పోయిందన్న వార్త వినపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడితే ఒక హట్టహాసంగా కానివ్వండి, ఏదో ఆన్సర్ చేసే విధంగా చైల్డిష్గా చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆయన ఏం అడుగుతాడో ఏంటో అని ఆన్సర్ చేయలేకపోతామేమో అన్న డైనమాలో బీజేపీ పార్టీ పడిందని కూడా మనకు వినపడుతుంది. ఎస్ అండి, మనం అనుకున్నదే. కండబలం ఉంది, గుండె బలం లేదు ఎన్డీఏకి. రాహుల్ గాంధీకి కండబలం లేదు కానీ గుండె బలం ఉంది. ఈ పార్లమెంటరీ సెషన్లో మనకు కనిపించిన వాస్తవం అది. మనం ఒక దేశానికి గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశానికి ప్రతిపక్షాలు ఉండడం మంచిదే. ఎందుకంటే గట్టి ఎదుర్కొనే ప్రతిపక్షం ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది, రూలింగ్ పార్టీ కరెక్ట్గా కూడా పనిచేస్తుంది. అంతే కదా, ప్రజాస్వామ్యం అది కావాలి మనకి. అది ఉంటే అధికార పక్షం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వన్ సైడ్ పోతే ఏమవుతుంది చూసాం కదా, గత 12 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా అండి, ఇప్పుడు ప్రతి ఎలక్షన్ కూడాను వన్ సైడ్ గెలుస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వాలు కావచ్చు. మీకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఓడిపోయారు. కొన్ని చోట్ల గెలుస్తుంది అనుకున్న వాళ్ళు ఓడిపోయారు, మరికొన్ని చోట్ల రారనుకున్న వాళ్ళు గెలిచారు. ఇవన్నీ కూడాను మనకున్న ఒక ఆరోపణ ఏంటి, యథార్థంగా సో ఓటింగ్ యంత్రాల్లో ఏమైనా ఘోరం జరిగిపోతుందా, నేరం జరిగిపోతుందా, లేదా మ్యానిపులేట్ జరుగుతుందా, లేదంటే అందులో ఏమైనా సాఫ్ట్వేర్తో ఓట్లు పడిపోతున్నాయా అన్నది అందరికీ ఉన్న కంగారు, భయం అండి. సో ఆ ఓటింగ్ మిషన్లో ఏదైనా చిప్పు మార్చడమో లేదంటే ఎక్కడి నుంచో ఆన్లైన్లో ఓటు వేయించడమో అని జరుగుతుంది. దానికి సరిపడా ఆన్సర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, అందులో వీవీప్యాడ్స్ ఉంటాయి. అంటే మీరు ఓటు వేశారు, ఒక ప్యాడ్ మీ గుర్తు మీకు కనిపిస్తుంది, ఒక స్లిప్ కింద పడుతుంది. ఇన్ కేసు మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే లెక్క పెట్టుకోండి అంటున్నారు. ఆ లెక్క పెట్టుకోవడం కూడా మీకు మొత్తం లెక్క పెట్టట్లా, ఒక 5% ఎంతో సమ్ ఉంది, ఆ పర్సెంటే లెక్క పెట్టాలి. అంటే మొత్తం ఓట్లు 100 ఉన్నాయి అనుకోండి, 100 ఉంటే ఆ మొత్తం ఓట్లు 100 పడ్డాయి, స్లిప్లు 100 ఉండాలి, ఎవరికి ఎన్ని వచ్చాయనేది డివైడ్ చేస్తే మొత్తం రిజల్ట్ వచ్చేస్తుంది, నిజంగా పడ్డాయి లేదని. అట్లా లెక్క ఇట్లా 5% ఎంత ఉంది అనమాట రఫ్గా సబ్మిట్ కరెక్షన్. ఆ 5% లెక్క పెడతారు, రిమైన్ లెక్క పెట్టారు. సో 5% ఉన్నాయి అంటే మిగతా ఉన్నట్టుగా లెక్క, అది కాదు కదా. అట్లీస్ట్ ర్యాండమ్గా ఒక డబ్బాలో ర్యాండమ్గా కాదు, కొన్ని ప్లేసుల్లో మీకు మొత్తం కనుక తీసుకొని ఓకే ఈ ప్లేస్లో పలానా నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం అంతా మనం కౌంట్ చేద్దాము, వీవీప్యాట్స్ కౌంట్ చేద్దాము, లేదా ఇంకో ప్లేస్లో కౌంట్ చేద్దాము, మొత్తం కౌంట్ చేద్దాము, అక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు ఎవరెవరికి పడ్డాయి, ఆ టోటల్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది కదా. సో ఇది ఇక్కడేమీ మీకు ఎవరికి ఉద్దేశింది కాదు కదా. సో అట్లాంటి దానికి ఆన్సర్ ఇవ్వలేకపోతుంది ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. సో అక్కడ మీకు ఏమవుతుంది, అంటే ఇక వేరే దారి లేదు ప్రతిపక్షానికి ఫైట్ చేయడానికి. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. ప్లస్ ఇది ఒకటి, ఒకవేళ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ప్రభుత్వం వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, ఓడిపోయిన వాళ్ళేమో ఇదేదో ఘోరంగా అన్యాయం జరిగిపోయిందని అంటున్నారు. దీనికి ఏంటి, ఇప్పుడు తమిళనాడు ఉంది, విజయ్ గెలిచారు, అందరికీ తెలుసు విజయ్ ఎలా గెలిచిన, ఈరోజు పెద్ద క్వశ్చన్ మార్క్.
దీని వెనక ఏదో మతలబు జరిగిపోయింది ఉంది ఏదో అన్నది. అయింది అనేసి అని అంటారు. ఇవన్నీ అంటే ఇప్పుడు జనం సంబంధించిన ఎలక్షన్ ఇది. ఎవరికి ఎలా తెలియకుండా ఎలా గెలుస్తారు? అవును. అది బీజేపీ కావచ్చు, ఇటు విజయ్ కావచ్చు. ఉమ్. సో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు కదా ఉమ్. డెమోక్రసీలో. ఇదేమి ఇది కాదు కదా. ఉమ్. సో మనం ఏం చేయాలంటే ఇలాంటి పోకడలు ఉన్నాయి కనుకనే ఎన్డీఏ గవర్నమెంట్ ఒక పారదర్శకత లోపిస్తుంది ఉమ్. అన్న ఒక అపవాదు ఉంది ప్రభుత్వం మీద. ఆ అపవాదు ఉండడానికి ఈ రాహుల్ గాంధీ ఒక కారణం. ఆయన పదే పదే దాన్ని తీసుకొస్తున్నాడు కనుక. ఓకే. సో ఇది మెయిన్ మనకి ఈ సెషన్లో పార్లమెంట్లో అనుకున్న బిల్లును చట్టాలు చేయలేకపోవడానికి కారణం వాయిదా మోడీ గారి. పడడానికి. సో వీళ్ళు బలం, ప్రతిపక్షాల బలం అంతే సింపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.